పాకిస్తాన్‌లో ఉండి భారతదేశంలో అరాచకాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు వరుసబెట్టి గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో పోతున్నారు. అందులో అహ్మద్ సజాద్ వీడు కాశ్మీర్‌లో ఉన్నటువంటి బారాముల్లా నివాసి. వాస్తవం కాశ్మీరోడే. కానీ వీడు ఇక్కడ అరాచకాలు అనేక వాటిట్లో పార్టిసిపేట్ చేసి ఐఎస్ఐ చెప్పినట్టు ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చేసి బాంబు పేలుళ్ళు, పలువురు నాయకుల మరణాలకి కారణమైనటువంటి వాడు. ఆ తర్వాత ఇక్కడ నిఘా వర్గాలు పట్టుకోబోతున్నాయని తెలిసేసి పారిపోయి పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్నాడు మోడీ వచ్చిన తర్వాత. అంతకుముందైతే నిఘా వర్గాలు కూడా ఈడిని పట్టించుకోలేదు. నడిచిపోయాడు. మోడీ సర్కార్ వచ్చాక ఎన్ఐఏ విచారణలో వీడు అని తేలగానే వీడు జంప్ ఇక్కడి నుంచి పాకిస్తాన్‌లో ఉంటున్నాడు. పాకిస్తాన్ వాడికి తగిన సహకారం అందిస్తోంది. వాడు ఉండటానికి ఇల్లు, అట్లాగే వసతి ఇవన్నీ ఏర్పాటు చేసింది. అయితే పాకిస్తాన్ రాజధానిలో ఉన్న వీడిని గుర్తు తెలియని వ్యక్తి లేపేశారు. ఎలా లేపేశారన్నది ఎవరికీ తెలియలేదు. అయితే ఇతని తీవ్రమైనటువంటి గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండగా కనుక్కున్నారు. అది ఎవరన్నా కాల్చి చంపారా, లేకపోతే యాక్సిడెంట్ చేసి చంపారా, పొడిచి చంపారా అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతం అతన్ని హాస్పిటల్కి తరలిస్తే ఆల్రెడీ చనిపోయాడని ధృవీకరించారు. దాంతో అతన్ని ఎక్కడి నుంచి ఏంటి అన్నటువంటి దాని మీద ఇప్పుడు అక్కడ మీడియానే ఫోకస్ చేసి జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాకు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ వీడు అని తేల్చారు. అహ్మద్ సజాద్ అన్నటువంటిది వీడి పేరు. వీడి అక్కడికి తీసుకొచ్చారన్నటువంటి విషయం తేలింది. హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన వీడిని ప్రస్తుతం అయితే శవం మాత్రమే దొరికింది. వీడిని చంపినటువంటి వాళ్ళు ఎవరన్నది అయితే ఎవరికి అర్థం కాలేదన్నమాట.